నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ విత్ సృజన్ సేవ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనము పునీత యోహాను గారు రాసినటువంటి దర్శన గ్రంథాన్ని అనగా ప్రకటన గ్రంథాన్ని ధ్యానించబోతూ ఉన్నాము. ఇందులో మనము 9 అధ్యాయాల వరకు ఇప్పటికే ఆల్రెడీ ధ్యానించాము. ఇవాళ మనం 10, 11 అధ్యాయాలను ధ్యానించబోతున్నాము. సో దీనికి ముందు కాంటెక్స్ట్ మనం పరిశీలించినట్లయితే, దేవుడు యెరూషలేము మీదకి శిక్షను తీసుకుని వస్తున్నాడు. అందులో భాగంగా ఆయన ఒక గ్రంథపు చుట్టని స్క్రోల్ను చూశాడు. ఆ స్క్రోల్ను ఓపెన్ చేయాలి అని అంటే మొత్తం దానికి 7 సీల్స్ ఉన్నాయి. సో 7 సీల్స్ అంటే 7 ముద్రలు ఉన్నాయి. సో ఒక్కొక్క ముద్రను ఓపెన్ చేసేటప్పుడు యెరూషలేము మీదకి వస్తున్నటువంటి శిక్ష మనకు కనిపించింది. ఆ తర్వాత 7వ సీల్ ఓపెన్ చేయడానికి చూసినప్పుడు ఒక పెద్ద సంఘటన జరిగి అక్కడ పరలోకంలో కొంతసేపటి పాటు అంత సైలెంట్గా మారిపోయినట్లుగా చూస్తున్నాము. ఆ తర్వాత 7 మంది దేవదూతలు కనిపించి 7 బాకాలను వాళ్ళకి ఇవ్వడం చూసాము. సో ఆ 7th సీల్ను ఓపెన్ చేస్తున్న దాంట్లో భాగంగా మళ్ళీ 7 మంది దేవదూతలు 7 మంది వాళ్ళు బాకాలు ఒక్కొక్క బాకా ఊదుతున్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి శిక్ష రావడం మనం చూసాం. ఇప్పటి వరకు మనం 9వ అధ్యాయం వరకు 6 బాకాలను ఊదినప్పుడు ఏం జరిగిందనేది చూసాము. ఇక 10, 11 అధ్యాయాల్లో ప్రత్యేకించి కొంచెం డీవియేషన్ ఉంటుంది. అంటే 6వ బాకా ఊదిన తర్వాత కొంచెం గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో పరలోకంలో ఏం జరిగిందనేది మళ్ళీ వివరణ ఉంటుంది. మళ్ళీ 11వ అధ్యాయం చివరిలో మళ్ళీ 7వ బాకా ఊదడం, దాని తర్వాత సంఘటనలు మనం ధ్యానించబోతున్నాం. సో 10వ అధ్యాయం నుంచి మనం ప్రారంభిస్తున్నాం. 10వ అధ్యాయము 1వ వచనం కోట్: అంతటా మహాబలవంతుడగు మరి ఒక దేవదూత దివి నుంచి కిందకి బయలువెడుట గమనించితిని. అతడు మేఘమును వస్త్రముగా ధరించెను. వాని తల చుట్టూను ఒక రంగుల ధనస్సు ఉండెను. వాని వదనము సూర్యబింబం వలె ఉండెను. వాని పాదములు అగ్ని స్తంభముల వలె ఉండెను. వాని చేతి యందు తెరవబడిన చిన్న గ్రంథం ఒకటి ఉండెను. అతడు తన కుడి పాదమును సముద్రం మీదను ఎడమ పాదమును భూమి మీదను ఉంచెను. అంతటా అతడు సింహ గర్జనను పోలిన గంభీరముగు కంఠముతో పిలిచెను. అతని పిలుపునకు అనుసరించి 7 ఉరుములు ప్రతిధ్వనించెను. ఇక్కడ మనకు ఒక దేవదూత కనిపిస్తున్నాడు. సో ఆ దేవదూత ఎలా ఉన్నాడంటే ఆల్మోస్ట్ యేసుక్రీస్తు ఇమేజ్ ఏదైతే ఉందో 1వ అధ్యాయంలో మనం చూసాం, సేమ్ అలాంటి ఇమేజ్. ఉదాహరణకి అతని తల చుట్టూ ఒక రంగుల ధనస్సు ఉంది. సో అతని వదనం వచ్చేసి సూర్యబింబం లాగా ఉంది. అతని పాదములు వచ్చేసి అగ్ని స్తంభం వల్లే కనిపిస్తుంది. సో ఇదంతా కూడా యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి విషయమే. అయితే పాత నిబంధనలో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. పాత నిబంధనలో యేసుక్రీస్తే ఇజ్రాయెల్ దేశానికి తోడుగా ఉన్నాడు అని చెప్పడం ముఖ్యమైన విషయం. మనం ఉదాహరణ చూసినట్లయితే మేఘమును వస్త్రముగా ధరించాడు. సో అప్పుడు ఇజ్రాయేలీయులు ఎడారిలో నడుస్తున్నప్పుడు మేఘస్తంభం వారిని కాపాడింది. అలాగే అగ్నిస్తంభం శత్రువుల నుంచి వారిని వేరు చేసింది. అగ్నిస్తంభం అనేది తోడుగా ఉండింది. సో యేసుక్రీస్తు ఇక్కడ అగ్నిస్తంభం లాగా కనిపిస్తున్నాడు. రంగుల ధనస్సు ఆయన దగ్గర ఉంది. రంగుల ధనస్సు అనేది మనకు పాత నిబంధనలు ఎక్కడ కనిపిస్తుంది? నోవా దగ్గర కనిపిస్తుంది. సో తనను నమ్ముకొని ఉన్న వారిని ఎంత పెద్ద వరద నుంచి అయినా కాపాడుతానడానికి గుర్తుగా అక్కడ నోవా దగ్గర ఒక రంగుల విల్లును మనం గుర్తుగా ఉంచడాన్ని మనం చూసాం. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని ఇక్కడ యేసుక్రీస్తులో ప్రతిబింబిస్తున్నాయి, ఆ దేవదూతలో ప్రతిధ్వనిస్తున్నాయి. కాబట్టి బహుశా అది యేసుక్రీస్తు అయి ఉండొచ్చు. రెండవది, నేను పాత నిబంధనల నుంచి మిమ్మల్ని రక్షిస్తూ వస్తున్నాను, కానీ ఇప్పుడు మీరు నా మాట వినట్లేదు అని చెప్పడం ఈ యొక్క మాట వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం అనేది నా యొక్క ఒపీనియన్. ఇక 2వ వచనంలో మనం చూసినట్లయితే, వాని చేతి యందు తెరవబడిన చిన్న గ్రంథము ఒకటి ఉండెను. అతడు తన కుడి పాదమును సముద్రం మీదను ఎడమ పాదమును భూమి మీదను ఉంచెను. సో ఇంకొక చిన్న గ్రంథం మనకు కనిపిస్తుంది. ఈ గ్రంథం అనేది పాత నిబంధనలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే యెహెజ్కేలు ప్రవక్త అలాగే ఇర్మియా ప్రవక్త వాళ్ళిద్దరికి కూడా విడివిడిగా గ్రంథాలు ఇవ్వబడ్డాయి. ఆ గ్రంథాలను వాళ్ళు నమిలి తింటారు. సో అది ఒక ఉపమానం అన్నమాట. లిటరల్గా ఏదో పేజీలు తీసుకొని నములుతారా అంటే, ఆ రోజుల్లో వాళ్ళు ఎలా చేశారో పక్కన పెడితే, అక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఆ గ్రంథాలను నమిలి తిన్నారు. అది నోట్లో తీయగాను కడుపులోకి వెళ్ళిన తర్వాత చేదుగా ఉంది అనేది అక్కడ కనిపించినట్టు ఇమేజ్ అనమాట. సో అదే మనం ఇక్కడ చూడబోతున్నాము. దాని గురించి జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చానమాట. సో ఆ తర్వాత అతడు తన కుడి పాదమును సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను ఉంచెను. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఒక పాదము సముద్రం మీద, ఒక పాదం భూమి మీద. అంటే అర్థం ఏంటి? ఒక పాదమేమో అన్యుల దగ్గర ఉంది, ఒక పాదమేమో ఎక్కడుంది? భూమి మీద, అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉంది. పాత నిబంధనలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే దేవుని గురించి మాట్లాడుతూ ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని అంటాడు. సో భూమి నా పాదపీఠము అన్నాడు కాబట్టి కేవలం ఇజ్రాయెల్లో మాత్రమే దేవుడు ఉన్నాడు అనేది ఇజ్రాయేలీయుల నమ్మకం.
కానీ ఇక్కడ దేవుడు దాన్ని చెడగొడుతున్నాడు. ఏ విధంగా చెడగొడుతున్నాడు? ఆయన 2 అడుగులను 2 చోట్ల పెడుతున్నాడు ఇప్పుడు. సో పాదపీఠం పాత నిబంధనలో ఒక్కటే, కానీ ఇప్పుడు 2 పాదపీఠాలు ఉన్నాయి. ఒకటేమో భూమి, ఒకటేమో సముద్రం. అంటే ఒకటేమో ఇజ్రాయెల్ దేశము, ఇంకొకటేమో అన్యులు. సో ఇజ్రాయెల్ దేశం మీదకి శిక్ష వస్తుండొచ్చు గాక, అయితే ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు వదిలిపెట్టడు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి మనుషులను వదిలిపెట్టడు. ఎవరైతే దేవుని మార్గంలో లేకుండా పక్క మార్గం పట్టుంటారో వాళ్ళని మాత్రమే శిక్షిస్తాడు, దేశాన్ని శిక్షిస్తాడు. కానీ దాని తర్వాత ఆయన ఇంకొక గొప్ప ఇమేజ్లోకి వాళ్ళందరినీ నడిపిస్తున్నాడు, ఒక గొప్ప చర్చ్లోకి వాళ్ళందరినీ నడిపిస్తున్నాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఆయన గంభీరమగు కంఠంతో పిలిస్తే అతని పిలుపును అనుసరించి 7 ఉరుములు వచ్చాయంట. ఆయన పలకగానే ఈయన రాయడం స్టార్ట్ చేశాడు యోహాను గారు. కానీ అంతలో దేవలోకం నుండి నాకు ఒక స్వరం వినబడెను. 7 ఉరుములు ఏమి చెప్పానో అది రహస్యంగా ఉంచుము, దానిని లిఖింపకము అని ఆ స్వరం నాతో చెప్పాను. సో అక్కడ స్వరంలో నుంచి ఏమో మాటలు వినిపిస్తున్నాయి, అది రాద్దామని యోహాను గారు అనుకుంటే, సో అది రాయొద్దు అని ఆయనకు ఒక స్వరం వినిపించింది. అయితే 5వ వచనంలో చూసినట్లయితే, అంతటా సముద్రం పైనను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూసిన దేవదూత తన కుడి చేతిని దేవలోకం పైకెత్తెను. అట్లు చేతిని ఎత్తి నిత్యుడును దివిని భూమిని సముద్రమును వాని సర్వమును సృజించిన వాడు దేవుని నామమున ఇట్లు శపథమునర్చను. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే కుడి పాదం ఎక్కడుంది? సముద్రం మీద ఉంది. ఇప్పుడు ఏ చెయ్యిని ఎత్తాడు? కుడి చెయ్యిని దేవుని వైపు ఎత్తాడు. అంటే అర్థం చేసుకోండి, నేను యెరూషలేమును వదిలేస్తున్నాను అన్యులు వేదికగా. ఎందుకంటే కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు అనేటువంటి ఒక మాటను ఆల్రెడీ యేసుక్రీస్తు ఉపయోగించాడు. అది జరగాలి. సో సముద్రం మీద ఆయన కాలు పెట్టాడు, భూమి మీద ఆయన కాలు పెట్టాడు. భూమి అంటే యెరూషలేము, ఆ సముద్రం అంటే అన్యులు. సో అన్యుల మీద నిలబడి ఆ చర్చ్ అనేది, ఇప్పుడు చూడండి, చర్చ్ అనేది రోమ్ కేంద్రంగా ఎందుకైంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. రోమ్ కేంద్రంగా ఎందుకు చర్చ్ ఏర్పడిందంటే, ఇక్కడ దేవుడు చూడండి తన కాలుని ఎక్కడ పెట్టాడు? ఇంతకు ముందు పాదపీఠం ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఇప్పుడు ఈయన పాదపీఠం ఎక్కడుంది? సముద్రం మీద ఉంది. సముద్రం అంటే ఇమేజ్ ఏంటి? అన్యులు. సో అన్యుల దగ్గర ఇప్పుడు ఆయన యొక్క దేవాలయం అనేది లిటరల్గా భూమి మీద ఉన్నటువంటి సంఘాన్ని నడిపించడం అనేది అన్యుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని చూడండి, యేసుక్రీస్తు ఎక్కడ ఒక పాదమేమో సముద్రం మీద ఉంచి, ఒక పాదమేమో భూమి మీద ఉంచి ఏ చేతిని పైకెత్తాడు పరలోకం వైపు? అబ్జర్వ్ చేసినట్లయితే కుడి చేతిని పైకి ఎత్తాడు. కుడి కాలు కుడి చేయి పైకి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? సో యెరూషలేము అనేది అక్కడ టెంపుల్ని కట్టాను, వాళ్ళందరినీ నడిపించడానికి ట్రై చేశాను, కానీ వాళ్ళు వినలేదు. ఇప్పుడు ఒక కొత్త వ్యవస్థ రాబోతుంది. ఈ కొత్త వ్యవస్థ అనేది సముద్రం కేంద్రంగా ఉండబోతుంది. సముద్రం అంటే అన్యుల కేంద్రంగా ఉండబోతుంది. అన్యుల కేంద్రంగా ఉన్నది ఆ రోజుల్లో రోమ్ నగరం. అందుకనే రోమ్లో చర్చ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. రోమన్ క్యాథలిక్ చర్చ్, RCM, రోమన్ క్యాథలిక్ మిషన్ అని ఎందుకు పిలుస్తారు అని అంటే, అది రోమ్ నుంచి ప్రారంభమవుతుంది. రోమ్లో పోప్ అనే వ్యక్తి ఉంటాడు. పునీత పేతురు గారు కూడా ఆయన రోమ్ నగరంలో ఉండడం మనం చూస్తాం. తాను రాసినటువంటి లేఖలో నేను బబులోన్లో ఉన్నాను అని చెప్తాడు. ఆయన లిటరల్గా బబులోన్కే వెళ్ళిపోలేదు, ఎందుకంటే అప్పటికే బబులోను కూలిపోయింది సామ్రాజ్యం. సో ఆయన ఉన్నది అప్పుడు రోమ్లో. సో రోమ్లోనే ఆయన చనిపోయాడు, ఆయన అక్కడ ప్రాణాలను విడిచాడు. 2వ పోప్ కూడా అక్కడే అభిషేకించబడ్డారు, 3వ పోప్ అక్కడే అభిషేకించారు. అలాగే ఇప్పటికీ 266 మంది పోపులు ఆ రోమ్ నగరం నుంచే తమ యొక్క సేవలను అందిస్తున్నారు. ఈ విధంగా మనము ఆ ఇమేజ్ని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 7వ వచనం చూసినట్లయితే, అంతటా దేవదూత తన బాకాను ఊదిన వెంటనే దేవుడు తన రహస్య ప్రణాళికను నెరవేర్చును, అది ఆయన సేవకులకు ప్రవక్తలకు బోధించిన విధముగానే జరుగును అనే దేవదూత పలికెను. సో తన సేవకులకు ప్రవక్తలకు అని అంటే మనం అర్థం చేసుకోండి, పాత నిబంధనలో యెషయా దగ్గర నుంచి మలాకి ఉన్నటువంటి ప్రవక్తల వరకు అందరికీ కూడా దేవుడు చెబుతూ వచ్చాడు, యెరూషలేం మీదకి శిక్ష విధించబోతున్నాను, మీరు మారండి, శిక్ష విధించబోతున్నాను, మారండి అని. కానీ వాళ్ళు ఎవరు మారలేదు. సో ఆయన ప్రవక్తలకు చెప్పిన విధంగానే ఇప్పుడు శిక్ష అనేది రాబోతుంది, తన సేవకులకు చెప్పిన విధంగానే జరగబోతుంది అని చెబుతున్నాడు. 8వ వచనంలో చూసినట్లయితే, దేవలోకం నుండి నేను పూర్వం వినియున్న స్వరము నాతో మరలా ఇట్లు పలికెను, సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న దేవదూత హస్తం నుండి తెరచి ఉన్న గ్రంథమును తీసుకున్నాము అని. సో ఆ దేవదూత గ్రంథంలో ఒక పుస్తకం ఉంది అని మనం ముందే చెప్పుకున్నాము స్టార్టింగ్లో, ఈ అధ్యాయం స్టార్టింగ్లో. సో అది తీసుకున్న తర్వాత 9వ వచనం చూసినట్లయితే, నేను ఆ దేవదూతను సమీపించి ఆ గ్రంథమును ఇమ్మని అర్థించి తిని, యోహాను గారు అడుగ్గా, దీనిని తీసుకొని తినుము, అది నీ కడుపులో చేదుగా ఉండును, కానీ నీ నోటిలో మాత్రం తీయగా ఉండును అని అతను నాతో పలికెను. నేను అతని చేతిలో నుండి ఆ చిన్న గ్రంథమును గ్రహించి తింటిని, అది నా నోటిలో తేనె వల్ల తీయగా ఉండెను, కానీ తిన్న తర్వాత అది కడుపులో చేదుగా మారెను. సో ఇదే ఇమేజ్ సేమ్ ఇలాగే ఒక గ్రంథపు చుట్ట అనేది ఇర్మియా ప్రవక్తకి ఇవ్వబడింది, ఒక గ్రంథపు చుట్ట అనేది యెహెజ్కేలు ప్రవక్తకు కూడా ఇవ్వబడింది. వాళ్ళు కూడా సేమ్ ఇలాగే తిన్నారు. తిన్న తర్వాత ఏమైంది అని అంటే, వాళ్ళకు నోట్లో తీయగా ఉంది, కడుపులోకి వెళ్ళిన తర్వాత చేదుగా అయింది. సో దీని అర్థం ఏంటి అని అంటే, ఒకటి, అది నోట్లో తీయగా ఉంది అంటే అది స్వీకరించడానికి వెంటనే రెడీగా ఉన్నాము,
కానీ అది కడుపులోకి వెళ్ళి జీర్ణమయ్యేటప్పుడు చేదుగా ఉంది. సో అంటే యెరూషలేము మీదకి శిక్ష వస్తుంది అని చెప్పడం మాట విన్నప్పుడు ప్రవక్తలందరినీ శిక్షిస్తున్నారు కాబట్టి ఓకే, శిక్షణ రానివ్వండి, మంచిదే, శిక్ష రావాలి, వాళ్ళు మారాలి అనేటువంటి ఉద్దేశం బలపడుతుంది. కానీ ఎప్పుడైతే ఆ శిక్ష వచ్చిందో ఆ శిక్షను చూసిన తర్వాత అది చాలా ఘోరంగా ఉంటుంది. సో అక్కడ ఇర్మియా ప్రవక్త కానీ యెహెజ్కేలు ప్రవక్త కానీ ఏం చేశారంటే వన్స్ ఆ గ్రంథాన్ని తిన్న తర్వాత వాళ్ళు ప్రవచనాలు రాయడం మొదలుపెట్టారు. యెరూషలేము మీదకి రాబోతున్నటువంటి శిక్షణ గురించి రాయడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు యోహాను గారికి కూడా అలాంటి ఒక పుస్తకం ఇవ్వబడింది. ఆయన కూడా అలాగే తిన్నాడు. అది తీయగానే ఉండింది, కడుపులోకి వెళ్ళిన తర్వాత చేదుగా అయింది. తర్వాత ఏం జరగబోతుంది చెప్పండి? ఆ మాటే నెక్స్ట్ వచనంలో ఉంటుంది చూడండి, 11వ వచనం. అప్పుడు అనేక మంది ప్రజలను, జాతులను, భాషలను, రాజులను గురించి నీవు మరలా ప్రవచింపవలెను అని నాకు చెప్పబడెను. సో మరలా నువ్వు ప్రవచించాల్సి ఉంది. సో ఆ ప్రవచనాలన్నీ కూడా, ఆ మాటలు ఏవైతే ఉన్నాయో గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా మళ్ళీ నువ్వు ప్రవచనాల రూపంలో బయటికి చెప్పాల్సి ఉంటుంది. అంటే సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవుడు కొన్ని మాటల్ని ప్రవక్తలకు చెప్పారు, ఆ ప్రవక్తలు మనుషులకు చెప్తారు. సో అది ఒక గ్రంథం అనేటువంటి పుస్తకం ద్వారా దాన్ని నమిలి తినిపించి ఒక ఇమేజినరీ, ఒక ఉపమానం లాంటిది అనమాట. సో ఇక్కడ యోహాను గారు కూడా అలాగే తిన్నారు. ఆయన కొన్ని ప్రవచనాలను చెప్పబోతున్నారు. ఇది 10వ అధ్యాయానికి సంబంధించినటువంటి విషయం. 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులు అనేది మనకు కనిపిస్తుంది. అలాగే 11వ అధ్యాయం చివరిలో 7వ బాకా ఊదడం మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇద్దరు సాక్షుల గురించి అబ్జర్వ్ చేద్దాము. ఈ ఇద్దరు సాక్షుల గురించి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి స్కాలర్స్ మధ్యలో కూడా. సో దీనికి నేను 100% న్యాయం చేస్తాను అని అనుకోవట్లేదు. బట్ నేను ఫీల్ అయింది ఏంటి అనేది మేబీ ఒక 60-70% వరకు దగ్గరగా రావడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ 11th చాప్టర్ మీద అందరికీ కూడా కన్ఫ్యూజన్ ఉంది. అయితే మీరు అనుకుంటున్నట్టు లేదు రెండవ రాకడో లేదంటే అట్లాంటి వాటికి సంబంధించింది ఏం కాదు, ఒక సాక్ష్యానికి సంబంధించినటువంటి విషయం అన్నమాట. సో 11వ అధ్యాయము 1వ వచనం. అంతటా నాకు ఒక చేతి కర్ర వంటి ఒక కొలత బద్ద ఇవ్వబడెను. పిమ్మట నాకు ఇట్లు చెప్పబడినది, లేచి దేవాలయమునకును బలిపీఠమునకు కొలతలు తీసుకొనము. దేవాలయంలో ఎందరూ ఆరాధించుచున్నారో లెక్కింపము. కానీ దేవాలయ బాహ్య ప్రాంగణములను కొలత వేయక విడిచిపెట్టుము. అది జాతులకు ఇవ్వబడినది. వారు పవిత్ర నగరమును 42 నెలల పాటు తమ కాళ్ళతో మట్టగింతురు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు యోహాను గారితో చెబుతున్నాడు, నీకు కొలబద్ద ఇస్తాను, దాన్ని తీసుకెళ్ళి నువ్వు దేవాలయాన్ని కొలువు. దేవాలయంలో ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారో కొలువు. అయితే బయట మాత్రం కొలవద్దు. ఎందుకంటే అవుటర్ కోర్ట్ యార్డ్ అనేది జనరల్గా అన్యులు అనేది ఆ టెంపుల్ ప్రకారం ఆలోచన అనమాట. సో లోపల ఎంతమంది ఆరాధిస్తున్నారో చూడు. లోపల అంటే ఎవరు? ఇజ్రాయెల్ దేశంలో. సో ఇజ్రాయెల్ దేశంలో ఎంతమంది నన్ను ఆరాధిస్తున్నారో, ఎంతమంది నన్ను ఇంకా అనుసరించాలని నిజంగా పశ్చాత్తాపడి సిద్ధంగా ఉన్నారో వాళ్ళని కొలువు. సో అయితే బయట ఉన్న వాళ్ళని కొలవద్దు. బయట రోమన్లు కూడా ఉన్నారు. ఇప్పుడు రోమా దేశంలో ఇటు ఇజ్రాయేలీలు ఉన్నారు, ప్లస్ రోమన్లు, శిక్షించడానికి వచ్చినటువంటి రోమన్లు ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడంటే స్పెసిఫిక్గా నువ్వు ఇజ్రాయేలీలను మాత్రమే లెక్కయ్యి, రోమన్లను లెక్కయ్యొద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే అది జాతులకు ఇవ్వబడినది. వారు పవిత్ర నగరమును 42 నెలల పాటు తమ కాళ్ళతో మట్టగించరు. ఎందుకంటే వాళ్ళు శిక్షించాలి యెరూషలేముని, ఆ ఇజ్రాయెల్ దేశాన్ని శిక్షించాలి. కాబట్టి వాళ్ళు కొంతకాలం పాటు 42 నెలల పాటు అంటే దాదాపు కొంతకాలం పాటు 3.5 సంవత్సరాల పాటు వాళ్ళకి శిక్ష విధించడానికి అధికారం ఇవ్వబడింది. సో వాళ్ళని వదిలేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా లెక్కేయని చెప్పడం మనం చూస్తున్నాము. 3వ వచనం. నేను నా ఇద్దరు సాక్షులను పంపెదను, వారు గోనె పట్టలను ధరించి ఈ 1260 దినముల వరకు ప్రవచించెదరు. సో కాన్ఫ్లిక్ట్ అంతా ఇక్కడే వస్తుందన్నమాట. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అని అంటే ఈ వచనం దగ్గరే. ఇద్దరు సాక్షులను పంపిస్తాను అనగానే ఇదంతా ఫ్యూచర్లో జరుగుతుంది అని ఊహించి జనరల్గా కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఏమని చెప్తారంటే అంత్య దినాలు అనేవి వచ్చినప్పుడు దేవుడు కొంతమందిని ఎంచుకున్నప్పుడు మిగిలిన వాళ్ళని శిక్షించడం కోసం లేదా వాళ్ళకి బోధించడం కోసం ఇద్దరు ప్రవక్తలను దేవుడు మళ్ళీ అప్పుడు పంపిస్తాడు. పంపించిన తర్వాత వాళ్ళు జనాలందరూ కలిసి మళ్ళీ అతన్ని చంపేస్తారు. అతన్ని చంపిన తర్వాత దేవుడు మళ్ళీ వాళ్ళ మీద శిక్ష విధిస్తాడు. సంథింగ్ ఏదో ఇట్లా వాళ్ళు చెప్తారు. అయితే ఇది నా ఒపీనియన్ దానికి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన కామెంట్ ఏదైతే ఉందో అంటే భవిష్యత్తులో ఎప్పుడో కొంతకాలం తర్వాత అంత్యానికి ముందు దేవుడు ఇద్దరిని పంపిస్తాడు, వాళ్ళిద్దరి చేత బోధిస్తాడు అనేది 1వ వచనం నుంచి ఈ అధ్యాయంలో మొత్తం 19 వచనాలు ఉన్నాయి. సో మనం చెప్పే కాంటెక్స్ట్ ఏదైనా ఇందులో ఇమడాలి. అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం 4వ వచనం సెట్ అయింది, 11వ వచనం సెట్ అయింది, 12వ వచనం సెట్ అయింది. కానీ అది మిగిలిన వాటితో కూడా అలైన్ అవ్వాలి కదా.
సో అలా అలైన్ అవ్వకపోతే అది సరైన ట్రాన్స్లేషన్ అనిపించుకోదు, ఐ మీన్ కామెంటరీ అని అనిపించుకోదు. సో నాకు అనిపించింది ఏంటి అనే దాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే 3వ వచనం చూసినట్లయితే, నేను నా 2 సాక్షులను పంపెదను, వారు గోనె పట్టలను ధరించి 1260 దినముల వరకు ప్రవచించేదరు. సో ఇది నాకు అనిపించింది. సో నేను బైబిల్ చదివిన దాని ప్రకారం, నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం ఇది కరెక్ట్ అని అనిపించింది. సో దీన్ని నేను కరెక్ట్ అని మీకు చెప్పలేను. సో దీని మీద కావాలంటే మీరు మీ ఓన్ ఒపీనియన్స్ కలిగి ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. సో దీని మీద నేను చెప్పబోయేదంతా కూడా లేఖనాల ఆధారంగానే, నేనేమి పెట్టకథలు గాలిలో నుంచి తీసుకొని వచ్చి ఏం చెప్పను. కాకపోతే అది నేను ఆలోచించిన దాని ప్రకారం బైబిల్లో ఎట్లా లింక్ అయి ఉందనేది మాత్రమే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీరు లిబరల్గా ఉండొచ్చు, మీరు కావాలంటే వేరే వాటిని కూడా మీరు తీసుకోవచ్చు. దీని మీద నేను ప్రెజర్ పెట్టడం లేదు. సో నా 2 సాక్షులను పంపుతాడంట దేవుడు, వారు గోనె పట్టలను ధరించి 1260 దినములు ప్రవచిస్తారంట. సో 2 విషయాలు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. మొదటిది ఏంటంటే 2 సాక్షులు అని అన్నాడు. సో 2 సాక్షులు అని అంటే 2 వ్యక్తులు అనుకున్నాం. సాక్షులు అని అన్నాడంటే సాధారణంగా మనకి పాత నిబంధనలో అబ్జర్వ్ చేసినట్టే కూట సాక్ష్యాలు చెప్పడానికి 2 కావాలంటే అది సత్యమా కాదా అని డిసైడ్ చేయడానికి 2 కావాలన్నమాట. సో అందులో ఒకరు 2 సాక్షులను పంపేదను, 2 వ్యక్తులు ఉన్నారంట. రెండో విషయం ఏంటంటే వాళ్ళు గోనె పట్టలను ధరించి 1260 దినముల వరకు, అనగా దాదాపు 3.5 సంవత్సరాలు ప్రవచిస్తారు అని చెప్పాడు. సో 2 వ్యక్తులు 3.5 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కలిపి మనం చివరిలో ఒక కామెంటరీ ఇస్తాం. మొట్టమొదటి అంటే 2 వ్యక్తులు, తర్వాత 3.5 సంవత్సరాలు, తర్వాత 4వ వచనం, ఈ 2 ఒలీవ చెట్లే ఆ సాక్షులు, భూమికి నాదుడగు వాని ఎదుట నిలుచు దీపములు. సో ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే పునీత యోహాను గారు జకర్యా గ్రంథం నుంచి తీసుకున్నారు. జకర్యా 4వ అధ్యాయము, రైట్, జకర్యా 4వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, నాకు బంగారంతో చేసిన దీపస్తంభం కనిపించుచున్నది, దానిపై నూనె పోయి పాత్రం ఉన్నది, ఆ స్తంభముపై 7 దీపములున్నవి, ఒక్కొక్క దీపమునకు ఒత్తుల నుంచి నాలుకలు 7 ఉన్నవి. దీపస్తంభమునకు కుడి ఎడమలందు ఒక్కొక్కటి చొప్పున 2 ఒలీవ చెట్లు కలవు. సో తర్వాత చూడండి 11వ వచనంలో, దీపస్తంభమునకు ఇరువైపులను ఉన్న 2 ఒలీవ చెట్ల భావం ఏమిటి అని అంటే 14వ వచనంలో దానికి క్లారిటీ దొరుకుతుంది. ఈ 2 సర్వలోకాధిపతి అయిన ప్రభువు తనని సేవించుటకు అభిషేకించిన 2 మనుష్యులను సూచించును అని జకర్యా గ్రంథం చెప్తుంది. పునీత యోహాను గారు ఈ ఇమేజ్లు ఎక్కడి నుంచే తీసుకున్నారు? సో 2 వ్యక్తులు అనే వాళ్ళు ఎక్కడి నుంచే వస్తున్నారు? సో ఇక్కడ 2 సాక్షులు అని అంటే వ్యక్తులు అని అర్థం చేసుకోవాలి. ఈ 2 వ్యక్తులు వచ్చి గోనె పట్టలతో ఉండబోతున్నారు. గోనె పట్టలు అని అంటే ఏంటి? పశ్చాత్తాపాన్ని ప్రకటించే సమయంలో మాత్రమే ఇజ్రాయేలీలు గోనె పట్టలు ధరిస్తారు. సో అంటే మోస్ట్లీ వచ్చిన వాళ్ళు దేని గురించి ప్రకటిస్తారు? పశ్చాత్తాపం గురించి ప్రకటిస్తారు. 2 వ్యక్తులు, పశ్చాత్తాపము ప్లస్ 3.5 సంవత్సరాలు, అది అట్లా ఉంచుకోండి దాన్ని. 5వ వచనం, వారికి ఎవరైనా హాని కలిగించాలని ప్రయత్నించినచో వాని నోళ్ళ నుంచి అగ్నిజ్వాలలు పుట్టి అట్టి శత్రువులను హతమార్చును. ఈ విధంగా వారికి హాని కలిగించిన వారు అందరూ నశింతురు. సో ఎవరైనా సరే వీళ్ళిద్దరిని శిక్షించాలని ట్రై చేస్తే వీళ్ళిద్దరికి ఎంత పవర్ ఉందంటే తమ నోట్లో నుంచి అగ్నిని తీసుకొని వచ్చి శిక్షించగలిగేంత పవర్. సో అగ్నిని తీసుకొని వచ్చి నోట్లో నుంచి శిక్షించిన వ్యక్తులు ఎవరున్నారు? లిటరల్గా నోట్లోంచి అగ్ని వస్తుంది అని మీరు అట్లా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే బైబిల్ గ్రంథం మొత్తం ఏమంటారు, ఇది మొత్తం చదువుతూ ఉంటే అసలు నోళ్ళు ఏంటి, తేళ్ళు రావడం ఏంటి, మిడతలు రావడం ఏంటి అని మనం అన్నీ చదువుతూ వచ్చాం. మిడతలు అనేది రోమా సైనికులని ఇట్లా అబ్జర్వ్ చేస్తూ వచ్చాం. సో దేవుడు మన చుట్టూ జరిగే పరిస్థితులను చూపిస్తాడు. ఆయన ఏదో గొప్పగా చేసేసి నోట్లో నుంచి నిజంగానే అగ్ని వచ్చేసి అట్లా ఏం చేయడు. యేసుక్రీస్తే భూమి మీదకి వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు మనిషి. సో మళ్ళీ ఆయన అగ్ని అనేది ఎందుకు తీసుకొస్తాడు? సో అది కాదు ఇష్యూ. సో మన భూమి మీద జరగబోయేటువంటి విషయాల గురించి ఆయన మాట్లాడబోతున్నాడు. సో వాళ్ళు తమ అగ్నితో ఎదుటి వారిని సంహరించగలరు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. 6వది, వారు ప్రవచించినంత కాలం భూమిపై వానలు లేకుండాను, అట్లు ఆకాశమును మూసివేయు అధికారం వారికి ఉన్నది, నీటి ఊటలపై కూడా వారికి అధికారం ఉన్నది. సో వాళ్ళకి ఎలాంటి అధికారం ఉన్నదంటే ఈవెన్ వర్షాన్ని కూడా ఆపగలరు. సో పాత నిబంధనలో వర్షాన్ని ఆపిన వ్యక్తి మనకు ఒకరు గుర్తు రావాలి వెంటనే, ఏలియా. సో ఆ ఏలియా ఇతను అని ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకనంటే వాళ్ళు 3.5 సంవత్సరాలు అని అన్నారు. సో 3.5 సంవత్సరాలు అనేది ఏలియాకి షూట్ అయ్యేటువంటి అంశం కాదు. రెండోది, వారి ఇష్ట ప్రకారం ఎన్ని మారులైనను ఏ విధములైన జాడ్యములతోనైనాను భూమిని బాధించు అధికారం కూడా వారికి ఉన్నది.
సో వారికి ఎట్లాంటి శక్తి ఉందంటే భూమిని బాధించే శక్తి కూడా వాళ్ళకు ఉంది. 17వ వచనం, వారు సాక్ష్యము చెప్పుట ముగించిన తర్వాత అగాధము నుండి వెలువడిన మృగము వారితో పోరాడును, అది వారిని ఓడించి చంపును. బాగా అబ్జర్వ్ చేయండి, లిటరల్గా ఏలియా చనిపోలేదు, మోషే కూడా పోరాడి చనిపోయినట్లు మనకి కనిపించట్లేదు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, వారు సాక్ష్యం చెప్పి ముగించినమాట 3.5 సంవత్సరాలు వాళ్ళిద్దరు చెప్తారు. చెప్పిన తరువాత అగాధం నుంచి వెలువడిన ఒక మృగం, అగాధం అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఆ రోమరాజు యుద్ధం ఆజ్ఞ ఇచ్చాడు, ఆ తలుపులు తెరవగానే అందులోంచి రోమా సైనికులందరూ బయటకు వచ్చి యుద్ధం చేయబోతున్నారు. సో ఇక్కడ అగాధం నుంచి వెలువడిన మృగం ఒకటి బయటకు వచ్చి వాళ్ళిద్దరిని చంపేస్తుంది. ఓకే, అది గుర్తించండి. ఆ మహానగరముననే ప్రభువు సిలువ వేయబడిన ఆ వీధి అందే వారి మృతదేహములు పడి ఉండును. ఆ నగరమునకు సాంకేతిక నామము సొదొమ మరియు ఐగుప్తు. చూడండి, యోహాన్ గారు ఎంత కేర్ఫుల్గా రాస్తున్నాడంటే, ఆయన రాసేది మొత్తం యెరూషలేము రోమా గురించి అయినప్పటికీ ఆ 2 పదాలు తప్ప అన్ని వాడుతున్నాడు. యోహాన్ ఎంత తెలివైనడు చూడండి. ప్రభువు సిలువ వేయబడిన ఆ వీధి అందే వారి దేహములు పడి ఉండను. ఆ నగరమునకు సాంకేతిక నామము సొదొమ మరియు ఐగుప్తు. ఇప్పటి వరకు, ఇంతకు ముందు వరకు మనం అన్ని ఐగుప్తులో 10 అరిష్టాలు వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళు శిక్షింపబడ్డారు, ఆ బాకాలు ఊదినప్పుడు ఇదే జరగడం మనం చూసాం. అగ్ని గంధకాలు వచ్చి యెరూషలేము మీద పడతాయని అటు యెహెజ్కేలు ప్రవక్త ఇటు యోహాను చెప్పడం మనం చూసాం, అది జరిగింది. సో సొదొమ ఐగుప్తు 2 ఎవరు ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో? యెరూషలేము. సో యెరూషలేములో వీళ్ళుండి చెప్పబోతూ ఉన్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా 9వ వచనం, అన్ని జాతులకును అన్ని తెగలకును అన్ని భాషలకును అన్ని దేశములకు చెందిన ప్రజలు 3.5 రోజుల పాటు వారి దేహములను దర్శించుచు వారిని సమాధిలో భూస్థాపన మొనర్పనీయరు. ఇరువురి మరణం గురించి భువియందరి ప్రజలు సంతోషింతురు, పండుగ చేసుకుందరు, ఒకరికొకరు బహుమానములు పంపుకుందరు. ఏలైనా ఈ ఇరువురు ప్రవక్తలు భూవియందరి ప్రజలకు ఎక్కువ కష్టములు తీసుకుని వచ్చారు కదా. సో వాళ్ళు చనిపోయిన తర్వాత 3.5 రోజుల పాటు వాళ్ళ శరీరాలు అక్కడే పడి ఉంటాయంట, ఒకటో విషయం. రెండవది, వాళ్ళు చనిపోయిన దాన్ని చూసి వాళ్ళు సంతోషించారంట భూమి మీద ఉన్నటువంటి ప్రజలు. ఇవన్నీ ఎక్కడ నెరవేరాయి అనేది ఇదంతా అయిపోయినాక చెప్తాను. మీరు ఈ పాయింట్స్ అన్ని జస్ట్ గుర్తుపెట్టుకొని మననం చేసుకుంటూ ఉండండి. 11వ వచనం, కానీ 3.5 దినముల తర్వాత దేవుని నుండి జీవాత్మ వెలువడి వారి దేహంలో యందు ప్రవేశించను. వారు లేచి నిలబడి వారిని చూసిన జనులందరూ మిగుల భయం నందిరి. సో ఆ మృగం వచ్చి వాళ్ళని చంపేసింది. చంపేసినప్పుడు జనాలందరూ భూమి అందరి ప్రజలు సంతోషపడ్డారు. చంపిందేమో మృగం అంటే ఎవరు? రోమ్ నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళని చంపేశారు. అప్పుడు సంతోషపడింది ఎవరంట? భూమి అందరి ప్రజలు. భూమి అంటే ఎవరు? ఇజ్రాయెల్. సో రోమా చంపితే ఇజ్రాయేలీలు సంతోషించారంట. సంతోషించిన తర్వాత 3.5 రోజుల తర్వాత దేవుని ఆత్మ వచ్చి వారిని తిరిగి లేపడాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు ఆ ఇరువురు ప్రవక్తలను దివి నుండి తమతో సంభాషించుతున్న ఒక గంభీర స్వరమును వినిది. మీరు ఇటుకు రండి అని ఆ స్వరము వారితో పలికెను. వారి శత్రువులు చూస్తుండగా వారు మేఘమండలం ద్వారా దివిని చేరి ఆ క్షణముననే ఒక భయంకర భూకంపము సంభవించెను. నగరములో 10వ పాలు నాశనమాయను. భూకంపమున మొత్తం 7,000 మంది జనులు మరణించిరి. మిగిలిన ప్రజలు భయకంపితులై దివి అందరి దేవుని మహిమను స్తుతించిరి. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆ ఇరువురు ప్రవక్తలు లేచి నిలబడిన తర్వాత వాళ్ళు పరలోకానికి రమ్మని చెప్పేసి వాళ్ళకి ఒక పిలుపు వచ్చింది. వాళ్ళిద్దరూ పరలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద ఒక భూకంపం వచ్చింది. భూకంపంలో 7,000 మంది మరణించారు. 2వ అనర్థం గతించిపోయింది. కానీ గమనింపుడు 3వ అనర్థం ఆసన్నమైంది. సో ఇంతటితో 2వ అనర్థం ఆగిపోయింది. కానీ ఇక 3వది ఉంది, 3వది రాబోతోంది అని చెప్పేసి చెప్పడం మనం చూస్తున్నాం. సో ఇందులో చెప్పబడినటువంటి 2 వ్యక్తులు ఎవరు అనే దాని మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకి మోషే, యేసుక్రీస్తు అని కొంతమంది అంటారు. ఎందుకంటే మోషే చనిపోలేదు, సో అలాగే యేసుక్రీస్తు కూడా చనిపోయి తిరిగి లేచాడు. సో వాళ్ళిద్దరూ కలిపే ఇక్కడ ఉన్నది. ఒకరేమో పాత నిబంధన నుంచి, ఒకరేమో కొత్త నిబంధన నుంచి అని అంటారు. కానీ అదంత సూటబుల్ అయినట్లుగా నాకు అనిపించలేదు. రెండవది ఏలియా, యేసుక్రీస్తు అని అంటారు. ఏలియా కూడా మరణాన్ని చూడలేదు. సో ఏలియా, యేసుక్రీస్తు పాత నిబంధనలో ఒక అతను ప్రవచించాడు, కొత్త నిబంధనలో ఒకరు ప్రవచించారు అనేది అని అంటారు. కానీ అటు మోషేని కానీ ఇటు ఏలియాని కానీ రోమన్లు చంపలేదు, మృగం వచ్చి చంపలేదు. సో ఆ 2 నాకు అంత క్లియర్గా అనిపించలేదు. ఇంకొంతమంది ఏమంటారంటే ఇది పాత నిబంధన, కొత్త నిబంధన అంటారు. సో ఇందులో ఉన్నటువంటి 2 సాక్షుల్లో ఒక సాక్ష్యమో పాత నిబంధన, 2వ సాక్ష్యమో కొత్త నిబంధన. సో వీళ్ళకి అధికారం ఉండింది, పాత నిబంధనకి కొత్త నిబంధనకి అధికారం ఉండింది అని చెప్పారు. అది కూడా నాకు సూటబుల్గా అనిపించలేదు. ఎందుకంటే 3.5 రోజుల తర్వాత చనిపోయి తిరిగి లేయడం, ఇదంతా పాత నిబంధన, కొత్త నిబంధన. లిటరల్గా ఆ నిబంధనలకు అది జరగలేదు కదా. పైగా జకర్యా గ్రంథంలో ఏమని చెప్పారు?
వాళ్ళిద్దరు మనుషులు దేవుని ఎదుట ఉన్నారు అని జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పడం మనం చూసాం. సో ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనే దానికి నేను ఒక కన్క్లూజన్కి వచ్చాను. వాళ్ళిద్దరు ఎవరో కాదు, బప్తిస్మ యోహాను, యేసుక్రీస్తు అనేది నా ఒపీనియన్. సో నేను ఇది మీ మీద ఏం రుద్దటం లేదు. ఇది ఏ విధంగా నెరవేరింది అనేది ఇప్పుడు ఒకసారి మళ్ళీ వర్స్ బై వర్స్ చెప్తాను. సో దాన్ని బట్టి మీరు దాన్ని నమ్మాలో వద్దనేది మీరు డిసైడ్ కావచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే గోనపట్టలను ధరించారు. పునీత యోహాన్ గారు ఎట్లా ఉన్నారు, ఒక ఒంటె రోమాలతో చేయబడినటువంటి కమ్మని ధరించాడు. సో అన్ని గోనపట్ట, అది కూడా ఒక రకమైనటువంటి పశ్చాత్తాపానికి సింబాలిజం. అలాగే వాళ్ళిద్దరూ చెబుతున్నటువంటి సందేశం ఏంటి, పశ్చాత్తాపడండి. యేసుక్రీస్తు కానివ్వండి, యోహాన్ గారు కానివ్వండి, వాళ్ళిద్దరూ తమ యొక్క సువార్తను మొదలు పెట్టినప్పుడు ఏమని చెప్పారు, ఇదిగో కాలం సమీపించింది, పశ్చాత్తాపడండి, నా దగ్గరకు వచ్చి బాప్తిస్మం పొందండి అని అటు యోహాన్ గారు చెప్తున్నాడు. యేసుక్రీస్తు కూడా ఇదిగో హృదయ పరివర్తన చెందండి, కాలం సమీపించింది, పరలోక రాజ్యం రాబోతుంది, పశ్చాత్తాపడండి అని చెప్పడం మనం చూసాం. సో ఈ మాట కూడా వీళ్ళిద్దరిలో నెరవేరినట్లుగా చూస్తున్నాము. ఇంకా 1260 దినములు అంటే ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాలు. సో యేసుక్రీస్తు 30 సంవత్సరాల వయసులో ఆయన ప్రారంభించాడు, 33 సంవత్సరాల వరకు ప్రకటించాడు. సో యోహాను కూడా సుమారుగా అంతకాలమే. యోహాను యేసుక్రీస్తు అంటే ఒక 6 నెలల పెద్ద. సో అంతకంటే ఆయన ఎస్సేనుల గుంపులో చేరాడు కాబట్టి, సో ఆయన అంతకు ముందు నుంచి, అంటే యేసుక్రీస్తు ప్రకటించక ముందు నుంచే కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆయన చెప్పడం, ప్రజలకు సువార్త గురించి చెప్పడం ప్రారంభించాడు. సో ఆయన కూడా అరౌండ్ 3.5 సంవత్సరాలు చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇది కూడా వాళ్ళిద్దరిలో నెరవేరింది. ఆ తర్వాత చూసినట్లయితే, వాళ్ళ నోళ్ళ నుండి అగ్నిజ్వాలలు పుట్టి శత్రువుల్ని శిక్షించగలవు. సో బాగా అబ్జర్వ్ చేయండి, పరిచయులని స్ట్రైట్గా తిట్టిన వాళ్ళలో ఇద్దరు యేసుక్రీస్తు ఏమో ఉన్నాడు. ఆయన ఏమంటాడు, ఓ సర్ప సంతానమా అంటాడు. యేసుక్రీస్తు వచ్చేసి ఒరే నక్కల్లారా అని అంటాడు ఎవరిని, రోమరాజుని. తర్వాత వీళ్ళనేమో పరిచయులని, ధర్మశాస్త్ర ఉపదేశకులనేమో మీరు దొంగలు, మీరు ప్రజల నుంచి దోచుకుంటున్నారు, మీరందరూ సర్ప సంతానం, మీరందరూ మీ తండ్రి అయినటువంటి సైతాను సంతానం అని చెప్పి వాళ్ళిద్దరూ తమ నోళ్లతో ఆ అధికారుల మీదకి శాపాలను కురిపించారు. యేసుక్రీస్తు మీకు లిటరల్గా చెప్పమంటారా యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు అనేది? మత్తయి శుభవార్త 23వ అధ్యాయంలోనే ఉంటుంది. అది మత్తయి శుభవార్త 23 నుంచి మొదలు పెట్టండి. నేను చెప్తున్నా 13వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తా. యేసుక్రీస్తు ఎక్కడెక్కడ ఏం మాట్లాడాడు. 13వ వచనం, వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిచయులారా. 14వ వచనం, అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా. 15వ వచనం, అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా. 16వ వచనం, అయ్యో అంధభక్తులైన మార్గదర్శకులారా. తర్వాత 23వ వచనం, అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్రోపదేశకులారా. 27వ వచనం, అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిచయులారా అని యేసుక్రీస్తు వాళ్ళని ఖండించడం చూస్తున్నాం. సో వీళ్ళందరూ ఏమయ్యారు, ఈ యూదా రోమన్ యుద్ధంలో చనిపోయారు. సో వీళ్ళిద్దరూ మాట్లాడినటువంటి మాటల వల్ల అగ్ని దిగి వచ్చి వీళ్ళని మార్చివేసినట్టుగా, అంటే లిటరల్గా ఆ క్షణంలో కాదు, క్రీస్తు శకం 70లో అది వీళ్ళిద్దరిలోనే నెరవేరినట్లుగా నాకు అనిపించింది. ఆ తర్వాత చూసినట్లయితే మృగము వాళ్ళిద్దరిని చంపింది. సో అగాధం నుంచి వెలువడిన మృగం అనగానే మనకు రోమా రాజ్యం గుర్తు రావాలి. సో అటు ఆయన్ను చంపింది కానీ, పునీత యోహాను గారిని చంపింది కానీ, యేసుక్రీస్తుని చంపింది కానీ, ఇద్దరు కూడా రోమా రాజ్యం నుంచి అధికారం పొందిన వారు వాళ్ళిద్దరిని చంపేశారు. రెండో విషయం, 3.5 దినాల పాటు వాళ్ళిద్దరిని అక్కడే ఉంచారు, తర్వాత తిరిగి లేచారు. ఇది యోహాను గారిది ఇందులో నేను కన్ఫర్మ్ చేయలేదు, కానీ యేసుక్రీస్తుకి మాత్రం సో యేసుక్రీస్తుకి మాత్రం 3.5 సంవత్సరాలు నెరవేరినట్లుగా 3.5 రోజుల తర్వాత ఆయన తిరిగి లేచినట్లు. ఎందుకంటే మధ్యాహ్నం శిలువ మీద చనిపోయిన కాలం నుంచి తిరిగి లేచిన టైం వరకు చూస్తే 3.5 రోజులు. సో అట్లా ఆయన తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇది కూడా ఆయనలో నెరవేరింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి పరలోకానికి వెళ్ళినట్లుగా, సో మనం ముందే చూసాము, ఆ దైవపీఠం కింద ఉన్నటువంటి అనేక మంది ఆత్మలు అడగడం మనం చూస్తున్నాం. సో అందులో యోహాను గారు కూడా ఉంటారు. సో యేసుక్రీస్తు కూడా ఆల్రెడీ పునరుత్థానమై అక్కడికి వెళ్ళారు. సో ఈ మాటలన్నీ పరిశీలించి చూసినట్లయితే ఈ అధ్యాయం అంతా, 11వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు యోహానులో నెరవేరింది అనేది నా ఒపీనియన్. సో ఇది కరెక్ట్గా అనిపించిందా లేదా, దీనికి అంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీకి సెట్ అయిందా లేదా అనేది మీరు కూడా వివరించండి. దీని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి, నేను కన్ఫామ్గా చెప్పలేను, బట్ మీకు నచ్చిన కామెంటరీని స్వీకరించవచ్చు. సో 15వ వచనం నుంచి 7వ బాకా ఊదబడడం చూస్తున్నాం. అంతటా 7వ దేవదూత తన బాకాను ఊదెను, తోడనే దివి నుండి పెద్ద ధ్వనులు విననయ్యను. ప్రపంచమును పాలించు అధికారం ఇప్పుడు మన ప్రభువుది, మెస్సయాది. ఆయన పాలన సదా కొననుగాక అని ఆ స్వరం పలికెను. అంతటా దేవుని ఎదుట సింహాసనంపై కూర్చొని 24 పెద్దలు దేవుని ఎదుట సాష్టాంగపడి ఆయనను ఇట్లు ఆరాధించిరి. సో 7వ బాకా ఊదని
అనగానే 6 భాగాల్లో కంప్లీట్గా యెరూషలేము అనేది నాశనమైంది. అయితే ఇంకా సైతాను నాశనం చేయబడాల్సి ఉంది. అది రాబోయేటువంటి అధ్యాయాల్లో మనం చూస్తాము. కానీ యెరూషలేము మీద ఏ శిక్ష అయితే ఉందో ఆ శిక్ష అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది పూర్తి స్థాయిలో. ఇంకా కొంచెం మాత్రమే మిగిలి ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రభువు మెస్సయ్య తన అధికారాన్ని స్వీకరిస్తున్నాడు. ఎందుకనంటే మెస్సయ్య అంటేనే ఆయన ప్రపంచ రాజ్యాలకు అధిపతి. సో యెరూషలేము ఆల్రెడీ తప్పులు చేస్తుంది, దాన్ని శిక్షించాడు. ఇప్పుడు ఆయన అధికారం చేయబోతూ ఉన్నాడు. సో అప్పుడు ఆ 24 మంది పెద్దలు సాష్టాంగపడి ఈ విధంగా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. 17వ వచనం, వారిట్లో పలికిరి, భూత వర్తమానములలో ఉండువాడా ప్రభు సర్వశక్తిమంతుడగు దేవా, ఓ ప్రభు నీ మహాశక్తిని ఉపయోగించి పాలించుట ప్రారంభించితివి. నేను మీకు కృతజ్ఞతలము, నీకు మేము కృతజ్ఞతలము. సో ఆయన వాళ్ళ మీద శిక్షణ తీసుకురావడమే కాకుండా ఆయన శక్తిని ఉపయోగించి ఆ యెరూషలేము మీదకి శిక్షణ తీసుకొని వచ్చి న్యాయం చేకూర్చాడు. ఎవరైతే హతసాక్షులుగా మరణించారో వాళ్ళందరికీ న్యాయం తీసుకొని వచ్చావు. 18వ వచనం, అన్య జాతులకు క్రోధం ఎక్కువ కాగా నీ ఆగ్రహము ప్రదర్శితమాయను, ఏలన మృతులకు తీర్పు చెప్పు దినము సమీపించినది. నీ సేవకులకు ప్రవక్తలకు పరిశుద్ధులకు అది నిన్ను చూసి భయం నందు అధికులకు అల్పులకు బహుమానములు ఎదిగిన సమయం ఆసన్నమైనది. భూమికి వినాశకులైన వారిని ధ్వంసమనర్చవలసిన సమయం ఇదే. ఇక్కడ 2 వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. ఒకటి మంచిగా జీవించినటువంటి వ్యక్తులు, హతసాక్షులైనటువంటి వ్యక్తులు, దేవుని కొరకు జీవించినటువంటి వ్యక్తులు. 2 వీళ్ళ మీద దాడులు చేసినటువంటి యూదులు. సో వీళ్ళ మీద దాడి చేయడం కోసం దేవుడు అన్యులైనటువంటి ఒక జాతిని తీసుకొని వచ్చాడు. అదే రోమన్ జాతి తీసుకొని వచ్చి యెరూషలేము మీద వాళ్ళ మీద శిక్ష విధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం అదే వీరికి ఎవరైతే హతసాక్షులుగా మరణించారో అది వారికి ఏమవుతుంది, బహుమానం అవుతుంది. 19వ వచనం, ఈ 19వ వచనం అనేది కరెక్ట్గా 12వ అధ్యాయంలో మొదటి వచనంలో వచ్చి ఉండాల్సింది. కానీ మరి ఎందుకు దాన్ని అట్లా డివైడ్ చేశారో తెలియదు. 19వ వచనం ఎండ్ అవుతుంది. ఇది 11వ అధ్యాయంలో 19వ వచనంతో ఎండ్ అవుతుంది. కానీ 19వ అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటేనే అసలు అర్థం వస్తుంది అనమాట. సో 19వ అధ్యాయం చూసినట్లయితే, దివియందలి దేవుని ఆలయం తెరవబడెను. ఏది మెస్సయ్య రాజ్యాన్ని స్వీకరించిన తరువాత దివిలో ఆ రాజ్యం తలుపులు అనేవి తెరవబడ్డాయి. ఆలయమున ఒప్పంద పేటికయు కాననయ్యను. అంటే ఒప్పంద పేటిక అంటే దివ్య మందసము. పాత నిబంధనలు ఏదైతే మందసం ఉందో ఆ మందసము ఇప్పుడు పరలోకంలో కనిపించింది. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపాలు, వడగండ్లను ప్రారంభమయ్యను. సో ఇప్పుడు ఏదో ఇంపార్టెంట్ ఇది జరగబోతుంది, సంథింగ్ ఏదో అప్సైడ్ డౌన్ చేయబోయేది జరగబోతుంది అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక స్త్రీ దర్శనం ఇవ్వబోతుంది 12వ అధ్యాయంలో. ఆ స్త్రీ ఎవరో కాదు, మరియ తల్లి. సో ఆమె గురించి మనం రాబోయేటువంటి అధ్యాయంలో చాలా లోతుగా మాట్లాడబోతూ ఉన్నాము. సో కథోలికులు ఎందుకు మరియ తల్లికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని అంటే, దర్శన గ్రంథంలో ఆల్మోస్ట్ 12వ అధ్యాయం ఒక అధ్యాయం అంతా ఆమె గురించే ఉంది అనే విషయాన్ని మీరు గుర్తించండి. అది ఇప్పుడు జరగబోతుంది, దాని గురించి మనము నేర్చుకుంటాము. సో ఇప్పటి వరకు విన్న దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. వాటికి నేను సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.